మొన్న కజిన్ మా ఇంటికి వచ్చినప్పుడు డేట్ బైట్స్ అని చిన్న బ్రౌనీ ప్యాకెట్స్ లాంటివి తీసుకొచ్చింది. చాలా టేస్టీ ఉన్నాయి. నాకు తర్వాత తినాలనిపించినప్పుడు నాకు దొరకలేదు. దొరికిన అందులో నాకు కావాల్సిన ఫ్లేవర్ లేదు. సో అందుకని నేను సరే ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చూసి ట్రై చేద్దామని మొదలెట్టాను. అనుకున్న దానికన్నా చాలా బాగా వచ్చాయి. ఇంతకీ డేట్ బైట్స్ అంటే ఏంటంటారా? అదేం లేదండి. ఇది జస్ట్ డేట్స్ ఇంకా డ్రై ఫ్రూట్స్తో చేసిన చిక్కీ. అదే అండి డ్రై ఫ్రూట్స్ అచ్చు. కాకపోతే ఇక్కడ మనం బెల్లం బదులు వేరే స్వీట్నర్ వేస్తున్నాము. మనం చేసుకుంటున్నాం కనుక మనకి ఎంత స్వీట్నెస్ కావాలో అంత స్వీట్నెస్తో చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ నేను ఇక్కడ బాదం 100 గ్రామ్స్, వాల్నట్ 75 గ్రామ్స్, అంజీర్ ఒకటి 2 వేసి ఫ్రై చేయడం మొదలెట్టాను. తర్వాత ఒక 50 గ్రామ్స్ పిస్తా వేసి 50 గ్రామ్స్ కాజు వేసాను. ఇవన్నీ పెద్ద ఐటమ్స్ కనుక కొంచెం రోస్ట్ అవ్వడానికి టైం పడతాయి. అందుకని డ్రై ఫ్రూట్స్ అన్నీ ముందు వేసేసుకున్నాం పెద్దవి. అవి కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఇక్కడ నేను పుచ్చగింజలు, పంకిన్ సీడ్స్ ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ వేసాను. అవి 2 వేసి ఇంకొంచెం సేపు గీలోనే రోస్ట్ చేశాను. ఇవి ఒక 30 సెకండ్స్ అలా రోస్ట్ అయిన తర్వాత నేను అవిసె గింజలు, ఫ్లాక్స్ సీడ్స్ ఇంకా చియా సీడ్స్ వేసాను. అవిసె గింజలు ఇంకా చియా సీడ్స్ ఇవి వెజిటేరియన్స్కి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్కి మంచి సోర్స్. ఇది మన బ్రెయిన్ డెవలప్మెంట్కి, హార్ట్ హెల్త్ కోసం, ఐ సైట్ కోసం, స్కిన్ ఇంకా హెయిర్ కోసం చాలా బాగా ఉపయోగపడుతుంది. సో కుదిరితే తప్పకుండా యాడ్ చేసుకోండి. చియా సీడ్స్ ఇంకా సబ్జా గింజలు 2 ఒకటి కావు, కానీ చియా సీడ్స్ లేనప్పుడు సబ్జా గింజలు వేసుకోవచ్చు. అవి వేసుకున్న వెంటనే ఒక 1 మినిట్ దగ్గరే ఉండి రోస్ట్ చేసుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. అవి కొంచెం రోస్ట్ అయిన తర్వాత వేరే కంచంలోకి దీంట్లోకి తీసి చల్లారి పెట్టుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్ని తీసేసిన తర్వాత అందులోనే ఒక 100 గ్రామ్స్ దాకా ఓట్స్ వేసుకొని కొంచెం క్రిస్పీ అయ్యేదాకా ఫ్రై చేస్తాము. ఇలా ఫ్రై చేయకపోతే చిక్కీ ఎక్కువ రోజులు నిలబడదు, అందుకని చెప్పి ఫ్రై చేస్తాము. ఓట్స్ వేయడం వల్ల మనకి చిక్కీ కొంచెం తిన్న వెంటనే నిండుగా అనిపిస్తుంది. ఇందాక డ్రై ఫ్రూట్స్ తీసుకున్న ప్లేట్లోకి పక్కకు తీసుకుని 2 స్ప్రెడ్ చేసుకుని చల్లారేదాకా వెయిట్ చేద్దాం. వెయిట్ చేసిన తర్వాత ఇవి 2 మిక్సీలో వేసి బరకగా గ్రైండ్ చేయాలి. మరీ ఫైన్గా గ్రైండ్ చేస్తే క్రంచ్ ఉండదు, కొంచెం పలుకులుగానే ఉంటేనే బాగుంటుంది కదా. అందుకని చెప్పి కొంచెం ఇలాగ బరకగా గ్రైండ్ చేసుకున్నాము. మనం ఇప్పటిదాకా వేసుకునే ఇంగ్రీడియంట్స్ అని మనకి ఆల్మోస్ట్ 350 నుంచి 400 గ్రామ్స్ దాకా వస్తాయి. సో ఈక్వల్ క్వాంటిటీ అంటే 350 కానీ 400 గ్రామ్స్ కానీ డేట్స్ వేసి మిక్సీ పట్టండి. మనకి మార్కెట్లో కిమియా డేట్స్ అని వస్తున్నాయి. ఇవి వేరే రకాలతో పోలిస్తే సాఫ్ట్ ఇంకా షుగర్ కంటెంట్ ఎక్కువై ఉంటాయి. సో మనకి న్యాచురల్ స్వీట్నర్ కింద వర్క్ అవుతుంది. మనం వేరే పంచదార కానీ బెల్లం కానీ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. డేట్సే హైలైట్ ఇంగ్రీడియంట్ ఈ మొత్తం రెసిపీకి. సో కుదిరినంత వరకు కిమియా డేట్సే వాడండి, టేస్ట్ బాగా కుదురుతుంది. తర్వాత ఈ డేట్ పేస్ట్లో బరకగా గ్రైండ్ చేసుకున్న మిక్స్డ్ నట్స్ అన్నీ వేసుకొని కలుపుకుంటున్నాము. నేను ఒక బ్యాచ్ బరకగా, ఇంకొక బ్యాచ్ పౌడర్ లాగా మిక్సీ పట్టాను. ఇప్పుడు ఈ మిక్చర్ అంతా స్టవ్ పైన ఒక 2-3 మినిట్స్ దాకా బాగా కలపాలి. దీనివల్ల దగ్గర పడుతుంది. కొంచెం దగ్గర పడుతుంది అనిపించినప్పుడు అంతా తీసుకుని ఒక ప్లేట్లో ఇలాగా అచ్చులాగా నొక్కుకోవాలి. గట్టిగా నొక్కితే చిన్న బిస్కెట్స్ లాగా బాగా దగ్గర పడి వస్తాయి, లేకపోతే పలుకులు కింద విడిపోతుంది. మీరు దీన్ని టైట్గా రోల్ చేసుకోవాలంటే ఇలా చపాతీ కర్రీతో కూడా రోల్ చేయొచ్చు, కానీ నాకు కొంచెం హైట్ అయిపోయింది, అందుకని నేను ఇలా ప్లేట్తో నొక్కాను. ఒకవేళ మీకు పొడిగా వచ్చింది అంటే ఏం పర్వాలేదు, కొంచెం నెయ్యి వేసి బాగా కలుపుకొని మళ్ళీ ఇలా అచ్చులా నొక్కుని చాకుతో ఇలా కట్ చేసుకోవాలి. వీటిని ఇలాగైనా తినచ్చు, లేకపోతే మీకు ఓపిక ఉంటే వీటిని ఉండల కింద చేసుకుని రౌండ్గా డబ్బాలో స్టోర్ చేసుకుని ఎప్పటికప్పుడు తినచ్చు. ఇందులో నేను వేసిన డ్రై ఫ్రూట్స్ ఇంకా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ లిస్ట్ చేసి పెట్టాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్.